చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే ఇది ఏదో చాలా గొప్ప బిర్యానీ అని అనుకోవద్దు. నా దగ్గర ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే కొత్తిమీర లేదు, తర్వాత పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ లేవు, ఇంకా చిన్న చిన్న మసాలా దినుసులు అవి కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. అయితే బాస్మతి రైస్ ఉంది, చికెన్ ఉంది. ఇది నిన్న మ్యారినేట్ చేశాను. ఇప్పుడు మిగతా ప్రొసీజర్ చూపిస్తాను. అంటే అన్నీ ఉన్నప్పుడు వండుకోవడం వేరు, మన దగ్గర లిమిటెడ్గా ఉన్నప్పుడు కూడా. ఈరోజు యాక్చువల్గా సండే, కానీ బయట 30 degrees ఫారెన్హీట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ -1, -2. ఇప్పుడు ఇందులో బయటికి వెళ్ళి పచ్చిమిరకాయలు ఇవన్నీ కొనుక్కోవాలంటే నా వల్ల కాదు. సో ఉన్నదాంతో చేసుకుని హాయిగా సండే శుభ్రంగా తిన్నాం. ఇప్పుడు ఆల్రెడీ టైం 11:58 అయింది. సో ఇదంతా వండేసరికి 1 గంట దాటుతుంది. మనం ఒక్కనే కదా, నెమ్మదిగా చేసుకోవాలి. సో దీనికి యాక్చువల్గా ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ ఉంది, అలాగే గ్రేప్ సీడ్ ఆయిల్. ఈ రెండు ఎక్కువ వాడతాను నేను, ఎందుకంటే ఇవి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. అలాగే బిర్యానీకి గీ కావాలి కాబట్టి స్వాద్ బ్రాండ్ గీ ఉంది. కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్, ఈ ఉల్లిపాయలు వాటికి కావాలి కాబట్టి. సపోజ్ ఇది నా కాఫీ మేకరు, ఇప్పుడు దాంతో పని లేదు. సాల్ట్ కూడా హిమాలయన్ సాల్ట్ వాడతాను, పింక్ సాల్ట్. మామూలు సాల్ట్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఇది మోర్టాన్ అయోడైజ్డ్ సాల్ట్. సో ఇది మా షుగర్, అవన్నీ స్ట్రెయినరు అవన్నీ ఉన్నాయి. ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్ కుకింగ్. ఓకే, బాస్మతి రైస్ ఇది కూడా చాలా తక్కువ ఉంది, ఎంతో లేదు, చాలా తక్కువ ఉంది. సరే దాంతో చేద్దాం. ఒక మనిషికి ఎంత కావాలి? చికెన్ ఎక్కువ ఉంది. సరే, చికెన్ కావాలితే తర్వాత కూడా తినచ్చు. సో బాస్మతి రైస్ ఏం చేస్తానంటే సోక్ చేస్తాను ఒక 1/2 hour వరకును. పచ్చిమిర్చి అవే ఉన్నాయి. సో ఇవి చికెన్ కర్రీలో కంట బిర్యానీలో వేసుకుంటే బాగుంటాయి, తక్కువ ఉన్నాయి కాబట్టి. అలాగే ఉల్లిపాయ కోసాను. సో బియ్యం కూడా నానబెట్టాను. ఇప్పుడు మింట్ ఉంది, యాక్చువల్గా కోస్తాను మా తోటలో. బయట లైట్గా వర్షం పడుతుంది. ఇది మింట్ ఇదంతా ఉంది, మా తలుపు దగ్గర కూడా కాసేసింది. ఇదంతా మింటే. సో అంటే మింట్ అంటే పుదీనా. ఇప్పుడు ఇది కోస్తాను. మింట్ కోసి తీసుకొచ్చాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తా. యాలకులు చెదగొట్టాలి ఇప్పుడు. అవి చెదగొట్టిన యాలకులు కొంచెం కూరలోనూ, కొంచెం బిర్యానీ రైస్కి ఈ మసాలా దాంట్లో కూడా వేసాను. ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇక్కడను, అలాగే కర్రీలో కూడా. యాక్చువల్గా చాలామంది ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు, అలా కాదు, నేనైతే అలా వేయను. మామూలుగా కూర వండేటప్పుడు, బిర్యానీ వండేటప్పుడే వేసుకుంటే ఇది బాగానే ఉంటుంది. వాటర్ 1.5 వేసాను. చూద్దాం, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. రైస్ ఉడికేటప్పుడు సరిపోకపోతే మళ్ళీ వేయచ్చు. ఇప్పుడు మూత పెట్టేస్తే బాయిల్ అయిన తర్వాత అప్పుడు కడిగి పెట్టిన రైస్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మెయిన్వైల్ ఇది చికెన్ ఉడుకుతుంది. ఇది చికెన్ బాగా దగ్గర రావాలి. అవసరమైతే దీంట్లో కారం ఇలాంటివి కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నాం, ఇది కర్రీ గుమ్మ ఉడికేస్తుంది. కొంచెం మూత పెట్టాను, చికెన్ ఉడుకుద్ది కాదని. అది పైన ఉన్న మూత, అది యాక్చువల్గా సిలికాన్ మూత. అది అంటే ఇట్ ఈస్ లైక్ రబ్బర్లా ఉంటుంది, కానీ సిలికాన్ పాడవదు, బాగుంటుంది. వాటర్ బాయిల్ అయింది. రైస్ ఇప్పుడు వేస్తాను దీంట్లో. రైస్ వేసాను, అలాగే మింట్ కూడా వేసాను. అంటే మింట్ అంటే పుదీనా. ఇప్పుడు అది రైస్ 90% ఉడికిన తర్వాత కర్రీని అది కూడా వేరే వెడల్పు తక్కువ ఉన్న, లోతు ఎక్కువ ఉన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి కొంచెం ఉడికితే బిర్యానీ తయారవుద్ది.
అనుకుంటున్నాను తయారవుద్దని. చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, సి హోమ్ స్వీట్ హోమ్ ద బళ్ళా కిచెన్. రైస్ బాగా ఉడికింది. ఐ థింక్ ఇది సరిపోద్ది. ఇంకా ఇందులో వాటర్ తీసేసి ఇప్పుడు చికెన్ అది కలిపి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చికెన్ ఎక్కువగాను రైస్ తక్కువ ఉంది కాబట్టి కొంత చికెన్ గ్రేవీతో తీసాను. ఇది మామూలు అన్నంలో కలుపుకోవడానికి. ఇదేమో బిర్యానీలోకి. ఇది ఇప్పుడు దీంతో చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేద్దాం. దీంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను ఈ గిన్నెలోను. ఇది కొంచెం లోతు తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, కానీ అందు గురించి ఏదో చేశాను. ఇప్పుడు ఇందులో జస్ట్ ఆ రెండు ట్రాన్స్ఫర్ చేసేయడమే. మన దగ్గర కొంచెం కుంకుమ పువ్వు ఉంది. లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు కొన్నది, ఇంకా కొంచెం మిగిలింది. ఇది కొంచెం వేస్తాను పైన. ఎక్కువగా రైస్ చూస్తుంటే సేమియాలాగా పెద్దవి వచ్చినాయి గింజలు. ఇవి రైస్ ఉడికి మెతుకులు చాలా పెద్దవి వచ్చినాయి. ఇంతే బిర్యానీ అయిపోయింది. ఇది కొంచెంసేపు ఇలాగ ఉంచి మగ్గనిచ్చి లైట్ దాని మీద ప్లేట్లో పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఉండండి. ఎస్, ఫైనల్లీ బిర్యానీ రెడీ అనుకుంటాను. ఇది బిర్యానీ లాగే వచ్చింది కదా. మేబీ లైటింగ్ కూడా సరిగ్గా కనబట్టలేదేమో. పైన లైట్లు అయి పెట్టేసాం కదా, అందు గురించి బిర్యానీ సరిగ్గా కనబట్టలేదు. లైట్లు ఆర్పేసి చూద్దాం. ఇప్పుడు లైట్లు ఆర్పేసాను. ఇది డే లైట్ వెళ్తున్నాను. ఇలా బాగానే కనబడుతుంది. ఇది చికెన్ బిర్యానీ. ఓకే, అసలు దీని పేరు ఏం పెట్టాలంటే బ్యాచిలర్స్ చికెన్ బిర్యానీ. ఓకే, గుడ్, బాగుంది. తిన్న తర్వాత చెప్తాను. ఇంకా తినలేదు. బాయ్.